హలో. కాశ్యపాన్వయం సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన మంత్రార్థ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశావతార స్తోత్రం చదువుకుందాం. ఇది అయిపోయింది, తిరుమంత్ర సారాష్ట శ్లోకి అయిపోయింది. ఇవాళ దీంట్లో 2-3 చదువుకుందాం. వేదాంత దేశకులు ప్రసాదించిన శ్రీ దశావతార స్తోత్రం. నిర్వర్తమనుభావుకైః యద్భావేషు పృథద్విధేష్వనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతి నాయికా. తర్వాత స్వామిని ప్రార్థించాం. ఇప్పుడు మత్స్యావతారం. నిర్మగ్నస్తుతి జాల మార్గణ దశా దత్తక్షణైర్వీక్షణైః అంతస్తన్వ దివార వింద గహనాన్యౌదన్వతీనామపా నిష్ప్రత్యూహ తరంగరింఖణమిథః ప్రత్యూఢపాదశ్చటా డోలారోహ సదోహలం భగవతో మాత్స్యం వపుః పాతు నః. తర్వాత శ్రీకూర్మావతారం. అవ్యాసుర్భవనత్రయీ మణిభృతం కండూయనైరంధ్రిణా నిద్రాణస్య పరస్య కూర్మవపుషో నిశ్వాసవాతోర్మయః యద్విక్షేపణ సంస్కృతో దధిపయః ప్రేంఖోళ పర్యంకికా నిత్యారోహణ నిర్వృతో విహరతే దేవః సహైవ శ్రియా. వరహావతారం. గోపాయేదనిశం జగంతి కుహనా పోత్రీ పవిత్రీకృతా బ్రహ్మాండ ప్రళయోర్మిఘోష గురుభిర్గోణారవైత్యచ్చరైః యం దంష్ట్రాంకురకోటిఘాఢఘటనా నిష్కంప నిత్యస్థితిః బ్రహ్మస్తంభమసౌ దశౌ భగవతి ముస్తేవ విశ్వంభరా. మిగతావి రేపు చదువుకుందాం. రేపు 4 అలా చదువుకుందాం. సరే, మనం 3 మంత్రాల్లో కూడా నారాయణ మంత్రం విశిష్టమైనది అని చెప్పుకున్నాం. దాని గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు. 3 మంత్రాలలో పరిశీలిద్దాం. పరమాత్మ ఏ ఏ పదార్థములందు వ్యాపించును ఉభయ విభూతుల యందు అని సమాధానము. కనుక పదార్థ స్వరూపం తెలుపుచున్నది, అంతర్యాముగా వ్యాపించునని క్రమం తెలుపుచున్నది. అందువలన పరమాత్మకు చేతనులకు కలుగు ఫలము ఉపేయత్వము అని తెలుపుచున్నది. అంటే నారాయణ మంత్రంలో ఓం అని నమః అని పూర్తిగా ఉన్నవి. అలాగే వ్యాపకత్వం గురించి ఉంది. ఆ వ్యాప్తి చెందేటువంటి స్వామి గురించి కూడా వివరంగా ఉంది. అంతటా ఎక్కడెక్కడ వ్యాపిస్తున్నాడు, అంతటా వ్యాపించేవాడు, అన్నిట్లోనూ ఉన్నటువంటి వాడు అని చెప్తున్నాడు. సృష్టి ఆ ప్రళయకాలంలో కూడా తనే ఈ చరాచర ప్రపంచానికి నారములన్నిటికీ కూడా ఆయనమైన వాడుగా చెప్తున్నారు. వ్యాపకుని యొక్క గుణములు జ్ఞానము, ఆనందము, అమలత్వాదులు. అమలం అంటే నిర్దోషత్వం. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్వ, వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, స్వామిత్వాదులైన గుణములు. ఈ విధంగా నారాయణ మంత్రము భగవంతుని దివ్యాత్మ స్వరూపమును, దివ్యమంగళ విగ్రహత్వమును, కళ్యాణ గుణకత్వమును, విభూతులను ప్రతిపాదించుచున్నది. ఈ మంత్రాధిక్యతకు గల కారణములు సంగ్రహంగా ఏమి అంటే మళ్ళీ
మెయిన్ పాయింట్స్ చెప్పేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఉపనిషత్తు ఈ మంత్ర వైభవం తెలుపుట. ఓం నమః పదములు సహజంగా మంత్రమున చేరి ఉండుట. చతుర్విధ పురుషార్థములలో ఉత్తమమైనటువంటి మోక్షమునకు కారణమై ఉండుట. మంత్రముచే ప్రతిపాదింపబడు భగవంతుని మించి మంత్ర ప్రభావమే గొప్పది అని తెలుపుట. సకల సారమై ఉండుట. శిష్ట పరిగ్రహము అర్థపూర్ణత కలిగి ఉండుట. అల్పాక్షర సమేతమై ఉచ్చారణకు సులభమై అధిక ఫలమును ఇచ్చుట. సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అలాంటిది ఇది. మంత్రమునకు మంగళసూత్రము సూత్ర సామ్యము నిర్ణయమై ఉన్నది. మంగళసూత్రానికి ఎంత ప్రాధాన్యం అంటే ఎప్పుడు కూడా విడవడానికి వీలు కానిది. విష్ణు గాయత్రిలో వ్యాపక మంత్ర ప్రతిపాదన మందు నారాయణ శబ్దం ముఖ్యముగా ప్రతిపాదింపబడుట. అన్ని వేదములు ఈ మంత్రాత్మకుడైన పరమాత్మనే ప్రతిపాదించుచుండుట. 4 వేదములే కాక తైత్తిరీయ నారాయణోపనిషత్తు కూడా నారాయణ పరతత్వమును తెలుపుచున్నది. మహోపనిషత్తు సృష్టికి పూర్వం నారాయణుడు ఒక్కడే కలడనుచున్నది. శుభాలోపనిషత్తు కారణము లేక ఏ వస్తును ప్రభవింపలేదనియు దానికి పూర్వం నారాయణుడు ఒక్కడే కలడనియు చెప్పుచున్నది. అంతేకాక అతడే ఈ ప్రపంచ సృష్టి చేసిననియు చూచు కన్ను చూడబడు వస్తువే కాక కర్మేంద్రియములు నారాయణత్వమే అందుచున్నది. మహాకాలము భూమి ఆకాశములు దిక్కులు నారాయణుడనియు సర్వకాలములందుండువాడు నారాయణుడనియు పరమపదమందు నిత్యసూరులు అతని చే చూచుందరనియు ఇతరోపనిషత్తులు చెప్పుచున్నవి. అంతర్యామి బ్రాహ్మణమున జీవాత్మ పృథివి శరీరంగా కలవాడని సర్వభూతాంతరాత్మైన వాడని అయినను భూత స్పర్శ లేనివాడని పరమాత్మని అద్వితీయుడని నారాయణుడని తెలుపుతున్నది. అంటే అంతటా ఉంటాడు. అతని యొక్క స్వరూపాన్ని తనకేమీ అంటవు. మనకైతే ఈ 3 గుణాలు తాపాలు ఉంటాయి. అలాగే ఈ రజస్తమో గుణాలు ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా మనకి కష్టం అని సుఖం అని ఇవన్నీ ఉంటాయి. ఆయన ఏ పదార్థంలో వ్యాపించున్నా కూడా ఆ పదార్థం తాలూకు ఇవేమి కూడా ఆయనకి అంటవు. తానే నడిపించేవాడు. అద్వితీయుడు అంటే తనతో సమానమైన వాడు కానీ తనకంటే అధికుడు కానీ లేడని చెప్పడం. రామాయణమున యుద్ధకాండ యందు బ్రహ్మ, రామ నీవు సాక్షాత్తు నారాయణుడవు, దుష్ట సంహారం చేయువాడు, అనాదివి, పరబ్రహ్మవు, పరమ ప్రాప్యుడవు, కర్మఫల ప్రదాతవు, ఈశ్వరులకు ఈశ్వరుడవు, శరణ్యుడవు అని స్తుతించి ఉన్నాడు. ఆ బ్రహ్మగారు రామాయణ అయిపోయిన తర్వాత ఆయన రావణ సంహారం అయిపోయిన తర్వాత ఋషులందరూ కూడా చెప్తారు, బ్రహ్మగారు ఇలాగా చెప్తారు. అలా అంటే ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస ఇవన్నీ కూడా ఆయన ద్వారా వచ్చినవైనా కూడా అన్నిటిలో కూడా ఈయనే నారాయణుడే పరతత్వము అని చెప్పబడుతోంది అని మనకి ఉదాహరణలు చూపిస్తున్నారు. నారాయణ మంత్రోచ్చారణ దుఃఖములను తొలగించును, కోరికలను తీర్చును, ఇహలోక సౌఖ్యములను మోక్ష ప్రాప్తిని కలిగించును. దీన్ని నారాయణునికి నమస్కరించి నిత్యము జపించవలను. ఏ అవస్థ ఎందైనా ఈ మంత్రం చేయవాడే బ్రాహ్మణుడు. అదేంటండి మరి మడిగానం చేయాలన్నారు కదా, ఇదేమిటి అలానంటే నేర్చుకునే వరకు ఏదైనా సరే అలా దాని మీద దృష్టి పెట్టమని చెప్తారు పెద్దలు. మరి ఆ దృష్టిగా మనం అలా అలవాటు చేసుకోవాలేమో. మరి ద్వయం అయితే సర్వకాల సర్వావస్థగా చేయమని అంటే ఒక చేయాలి, మనం ఇది రోజు ఉపాసనగా చేయాలి అనుకున్న వాళ్ళు అలాగా అంటే నిత్యం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మంత్రం తాలూకు వివరణని మనం మంత్రం పెద్దల చేత ఉపదేశం పొందిన మనం మంత్ర విషయాన్ని మనం ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవచ్చు అంటారు. అది ఇప్పుడు ఈ తిరుకార్తిలో కూడా మరి పెద్దలు అదే చెప్తారు, పాసురాలు చదివిపోయినా దాని తాలూకు వివరణ చదువుకోవచ్చు అంటారు పెద్దలు. అలాగ మరి కూడా అలా చేయొచ్చేమో. మరి భుజించు వస్తువులను నారాయణ మంత్రంతో స్పృశించి స్వీకరించాలి. మనకి ఆరోగ్యం చేసేటప్పుడైనా మనం తీసుకునేటప్పుడైనా నారాయణ అనుకోవడంలో తప్పలేదు కదా, అది చెప్పేది. జన్మ రహస్యమునకై ఈ మంత్రము స్మరించవలను. ఈ దేహయాత్రకు కూడా స్వామి మనం జపించాలి. మోక్ష కాముకులకు ఇదే శరణ్యమైనది. మోక్షార్థులైన వాళ్ళందరికీ కూడా ఇదే. దాని మీద ప్రీతి కానీ మోక్షగామికి కానీ ఇలాంటివి పనికిరావు. వాళ్ళు అర్హులు కారు. నారాయణుడే భగవంతుడు.
ఆయనయే పరబ్రహ్మం, ఆయనయే దాత, అతడే త్రాత. అష్టాశ్రీ మంత్ర స్వరూపంతో జీవుల నాలుకలపై నర్తించువాడు. ఈ మంత్రము దైవ ప్రోక్తము. స్వామి సాక్షాత్తు ఆయనే నరుడుగా నారాయణుడిగా వచ్చి ఇచ్చినటువంటిది దైవోపదేశము, దైవ గ్రహీతము. ఆయన ఇచ్చాడు, ఆయన చేత ఉపదేశం పడింది. దీని ఫలితం కూడా ఆయనదే. ఇది ఎవరు ఋషి ప్రోక్తము కాదు, ఎవరి చేత ఋషులు చెప్పింది కాదు. అంచేత అది దోషరహితమని ప్రాపకమని చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళు చెప్పింది కాదంటే అంతా పురుషులు చెప్పండి అయితే కొంచెం దోషభూయిష్టాలు అయ్యే అవకాశం ఉండొచ్చు. మహానుభావులు చెప్పిన వాళ్ళు ఉంటారేమో, కానీ ఋషులచే చెప్పింపబడింది. వాళ్ళు కూడా ఈ నారాయణ మంత్రాన్ని జపిస్తారు. సకల మంత్రములకు మూల మంత్రము. ఈ చెట్టుకి వెళ్ళంటే ఇది మూల పదార్థము, ఇదే కనుక మూల మంత్రం అంటారు. సనందనాది మునులు ఋషులు దీన్ని ఆశ్రయించే పరమపదమును అందిరి. బ్రహ్మ మనస్ఫూర్తులు కూడా దీన్నే చేపట్టి పరమపదాన్ని పొందారు అని చెప్తారు. ఋషులందరూ కూడా దీన్ని స్వీకరించి స్వామిని చేరారు. పాప పరిహారమునకు ఆత్మశుద్ధికి సన్యాసులు దీన్నే స్మరించుతున్నారు. సంధ్యాకాలమునందు దీన్నే జపించవలను. మంత్రమిచ్చే ప్రతిపాద్యుడైన భగవంతుడా ఎవరు రక్షకమవుదురు? అయితే ఇక్కడ పైన చెప్పారు కదా, మంత్రం భగవంతుడి కంటే మంత్రమే గొప్పది అనేది సారంలో చెప్పుకున్నటువంటి విషయాల్లో అది వచ్చింది కనుక ఇక్కడ మళ్ళీ ఒక సందేహం రావచ్చు. ఏమండి, భగవంతుడా రక్షకుడు, మంత్రమా? ఎందుకు మంత్రాన్ని జపించమంటున్నారు అంటే, మంత్రం నాలుకపై తాండవించుతూ ఉండున్నది, తక్షణమందు సమీపవర్తయే ఉండున్నది. భగవంతుని పక్కన మంత్రాన్ని పక్కన మనం చేసుకుంటే పోలికలు, సామ్యము, పోలికలు, భేదాలు తెలుస్తాయి మనకి. నాలుక మీద మన మంత్రం ఎప్పుడు ఉంటుంది. తర్వాత మనకు అందుబాటులో ఉంది. పుస్తకం నా దగ్గరగా ఉంది కంటే చదువుకుంటాం. ఎక్కడో లైబ్రరీలోనే, ఎక్కడ మన పుస్తకాలు ఎక్కడో పెట్టెలో పెట్టి మొత్తం పెట్టి అటక ఎక్కించాం అనుకోండి, అందుబాటులో ఉండదు కదా. దానికి సంపాదించుకుని టైం పడుతుంది, అశ్రద్ధ కూడా ఉంటుంది. ఇది అలా కాదు, తక్షణమందు సమీపవర్తే ఉండును, దగ్గరగా ఉంటుంది. భగవంతుడు సర్వ లక్షణోపేతుడై దూరం నుండా వాకుతో పిలువుగా వినివచ్చును. మరి ఇప్పుడే కదండి సర్వవ్యాపకుడు, అన్నిట్లోనూ ఉన్నాడు అని చెప్తే ఉన్నాడు రైటే, కానీ మనకి ఎదురుకుండా కనిపిస్తుంటేనే మనం అత్యామూర్తిగా వచ్చి బాబు నేను నీకోసం వచ్చాను గోల పెడితే అసలు పెరుమళ గదిలోకి వెళ్ళనటువంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం. మనలో కూడా మనకంత విశ్వాసం ఉండదు. అది సర్వలక్షణోపేతుడైన పేతుడై దూరముగా ఉండగా వాకుతో పిలువగా వినివచ్చును. ద్రౌపది కురుసభలో ఆర్తి చెంది తనకు వశిష్ఠ ఉపదేశమున్న మంత్రమును ఉచ్చరించినంతనే రక్షణ లభించినట్లు భారతము స్వభాపర్వము చెప్తుంది. ఆ ద్రౌపది మనమంతా పుస్తకాల ద్వారా, పెద్దల ద్వారా విని ఉండడానికి ఇష్టపడపోయిన సినిమాలు చూస్తాం కనుక మనం అది చక్కగా తెలుస్తుంది, అందరికీ తెలిసిన విషయం. దాంట్లో కూడా గోవిందాన్ని నామాన్ని ఉచ్చరించే ఆవిడ మానాన్ని ప్రాణాన్ని కాపాడుకుంది. ఆ సమయం కృష్ణ గోవిందాది నామంలో కల నారాయణుడు ఎక్కడున్నాడు? దూరమున ద్వారకెందు కదా. మన నారాయణ అక్కడ ఉన్న ఆ కృష్ణ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు దూరంగా ఉన్నాడు తప్ప దగ్గరున్నాడా? భగవంతుని శతకోటి నామాల్లో ఒక నామస్మరణి అంతటి ఫలంనీయగా అది ఆయన యొక్క మంత్రాల్లో ఒక్క మంత్రాన్ని ఒక్కసారి జపిస్తేనే ఇంత ఫలితం కనబడుతున్నప్పుడు మంత్ర ప్రభావం వేరుగా చెప్పాలా అని చెప్పి అందుకని మంత్రాన్ని జపించండి అని చెప్తారు. ఇది ఇహలోక సంబంధులైన వాణిని పుత్ర పశ్చాది రూపములుగా నీయగలదు. ఇది తర్వాత స్వర్గాది పరలోక నివాస సౌఖ్యములు కూడా ప్రసాదించగలదు. ఈ లోకంలోనూ లీలా విభూతుల నిత్య విభూతిలో కూడా మనకి ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేది. ఆత్మానుభవ రూపమైన కైవల్యమును ఇవ్వగలదు. ఎవరు ఏది కోరుకుంటే అది ఇవ్వగలదు. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యాది ముక్తులను ప్రసాదింపగలదు. ఈ జీవుడు అక్కడ చేరిన తర్వాత 4 రకాలైనటువంటి మోక్ష దశలను పొందుతాడు. సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అని ఆ స్వామి దగ్గర మనం పొందుతాం. అపేక్షించు అధికారులకు జప తప హోమ తర్పణాది కృత్యములచే సాధితమై ఆయా పురుషార్థ ప్రదాత కాగలదు ఈ మంత్రంట. ఈ అపేక్షించు అధికారులకు జపం ద్వారా జప తప హోమ తర్పణాలు కృత్యులు ఏది చేస్తే
దాని ద్వారా వచ్చేటువంటి పురుషార్థ ప్రదాత అయినది ఈ మంత్రము. యోగములు మంత్రములు యాగముల మధ్య గల అనుబంధము నెరుగదగి ఉన్నది. ఈ మంత్రాలకి యోగాలకి మధ్యలో ఉండే సంబంధం కూడా దీని ద్వారా తెలుస్తుంది. యోగములు అంటే ఏమి చెప్తున్నారు? కర్మ, జ్ఞాన, భక్తి యోగములు. యోగములు 3. అవి కర్మ, జ్ఞాన, భక్తి యోగములు. వీనికి విరోధులు ఏమిటి? పాపము. మనం చేసిన పాపాలే వీటికి విరోధము. నారాయణ మంత్రము పాపములను నివర్తించి అపేక్షిత యోగములను సంపూర్ణంగా నెరవేర చేయును. ఈ మంత్రాన్ని కనుక చెప్పిస్తే మనకి పాపములు నివర్తించి మనం కోరుకున్నటువంటి యోగం మనకి చేకూరుతుంది. యజ్ఞము, దానము, తపస్సు, ధ్యానము, సంధ్యావందనము పంచమహాయజ్ఞములు. యజ్ఞము అనగానే ఇవి రోజు నువ్వు చేయాల్సినటువంటి నిత్యకృత్యాలైనటువంటి ఈ పనులన్నీ కూడా అవి ఒక యజ్ఞము అంటారు. ఒక యజ్ఞంలా చేయాలి ఏ పనైనా అంటారు చూడండి. అంటే దానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఏ టైంలో ఏ పని చేయాలో అది ఉండాలి. ఎవరిని అధిష్టాన దేవతగా పెట్టుకుని చేయాలో అది ఉండాలి. అవి అందుకని యజ్ఞము, దానము, తపస్సు, ధ్యానము, సంధ్యావందనము, ఈ తర్వాత ఇవన్నీ కూడా పంచమహాయజ్ఞాలని 5. హోమము, తీర్థయాత్ర, చాంద్రాయణము, తీర్థ స్నానము, చాతుర్మాస్యము, అవి ఇంకా ఫలములు, దుంపలచే జీవనము, శాస్త్రాభ్యాసము, సమారాధనము, తర్పణం వంటి వానిచే దేహమును ఇంద్రియములను నియంత్రించి పాప నిరోధము చేసుకుంటే కర్మయోగము. అక్కడ వరకు ఈ చేసేవన్నీ భక్తి యోగాలైతే కర్మయోగము అంటే మనం చేసేది ఆ జ్ఞానం అవన్నీ కూడా మనం మనసులో తలుచుకుంటాం. వాచికమైనటువంటి అనుకుంటే కర్మ ఇదేమిటి? తీర్థ తర్పణ, అన్నదానాలు చేస్తుంటారు చూసారా, అవి శాస్త్రాభ్యాసము. తర్వాత ఇంద్రియములను నియంత్రించి తర్పణాలు. ఆ తర్వాత ఈ మనం తీసుకునే ఆహారం కూడా వాటిలో కూడా సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా కర్మయోగంలోకి వస్తాయి. పాప నివృత్తి జరిగినచో ఇంద్రియముల ద్వారా జరుపు ధర్మభూతమైన జ్ఞానమునకు శబ్దాదులు విషయములు కాజాలవు. అది ఎప్పుడైతే మనం ఈ పాప నివృత్తి చేసుకుంటామో అప్పుడు ఈ ఇంద్రియాల ద్వారా జరిగేటువంటి ఈ జ్ఞానానికి ఈ శబ్ద అంటే ప్రాపంచికమైనటువంటి ఈ విషయాలు ఏమి కూడా మనకు అడ్డు రావు. యోగము 8 అంగములు. యోగము అని చెప్తే అవి అష్టాంగ యోగాలని యోగ శాస్త్రంలో చెప్తారు. వీటిని మామూలుగా మనకి ఆ 8 పేర్లు తెలుసు, కానీ దాంట్లో పెడితే కానీ మనకు అసలు తెలియదు. అందుకే అష్టాంగ యోగం అనబడుతున్నది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి రూపమైనది. ఎవరన్నా తపస్సు మనం ఈ భగవతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఇవి చేసేటువంటి ఓ తపస్సు ధ్యానము చేసే వాళ్ళకి ఈ అష్టాంగ యోగాల్ని వాళ్ళు ఆచరిస్తారు. మనం ఎలా బాబు నామం తెలుసుకోరంటేనే మనం చెయ్యం. ఇలా చెయ్యాలి దాన్ని. ఇది యోగాభ్యాసమునకు ఆత్మను విషయముగా చేయును. అది అప్పుడు ఆత్మ, ఈ జీవుడు దాని మీద కేంద్రీకృతమై ఉంటాడు తను చేసేదాని వల్ల. అష్టాంగ యోగం వల్ల కలుగు జ్ఞానమునకు హృదయ కమలము, ఆదిత్య మండలము మొదలగు చోట్ల నివసించి ఉన్న భగవంతుని విషయముగా చేసి ఆ పరమాత్మ స్వరూపమును రూపములను అలంకారములతోనూ లక్ష్మీదేవి సైతంగా అనుభవించి యోగాభ్యాస క్రమంచే అనుభవ కాలమును వృద్ధి కొనుటయను ఎడతెగని భావనయే జ్ఞానయోగము. అబ్బా, ఇది మనం ఏంటి పరీక్షణ్ మహారాజ్ కూడా తపస్సు కూర్చున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎలా చేస్తారంటే ఈ ఈ అష్టాంగ యోగాల ముందర వాటన్నిటిని కూడా అలా చేసుకొని హృదయ కమలంలో భగవంతుణ్ణి అంటే ఆ మిథునాన్ని, లక్ష్మీనారాయణ మిథునాన్ని మనసులో పెట్టుకొని ఆయన యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, ఆయన యొక్క సైతంగా ఆ స్వామిని తాన్ని ఏకాగ్రతగా అనుభవించి అప్పుడు యోగాభ్యాస కాలంలో ఆ యజ్ఞాన్ని, ఆ జ్ఞానాన్ని కనుక వృద్ధి చేసుకుంటూ ఉంటే ఆ ఎడతగని భావమే అదే జ్ఞాన యోగము. దీనికి నారాయణ మంత్రమును జత కల్పించు. అలా కూర్చుని అలా భావించుకుంటే కొంత వస్తే
అప్పుడు మళ్ళీ మన మనసు అటు ఇటు పోకుండా ఆ మిథునాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక మంత్రాన్ని కూడా చక్కగా నోటితో ఆ మంత్రాన్ని కనుక కలుపుకుంటే జ్ఞానయోగ ప్రారంభం అవుతా. అదే జ్ఞానయోగం. దీనికి నారాయణ మంత్రం చేత కలిపినచో జ్ఞానయోగ ప్రారంభమునకు విఘ్నము కలిగించు పాపములను నశింపచేయును. సరే కూర్చుంటాం, జపమాల చేతిలోనే ఉంటుంది, అంటూనే ఉంటాం, ఎదుర్కొంటా లక్ష్మీనారాయణలు కనపడుతూనే ఉంటారు. అష్టాంగ యోగాలు అన్నీ చేయకపోయినా పోనీ కాస్త కింద కూర్చోలేకపోతే పోనీ ఏ కుర్చీలోని కూర్చోం, కానీ మన మనసు అటు ఇటు పోతుంటుంది కదా, దానివల్ల వచ్చే పాపాలు కూడా అవన్నీ నాయన నువ్వే చూసుకొని ఆ మనసు స్థిరబుద్ధి కలిగి నీ మీద ఈ జపాన్ని చేయించుకో, ఈ తపస్సు చేయించుకో, లేకపోతే ఈ యజ్ఞాన్ని చేయించుకో, ఇదిగో నీకోసం చేసే ఈ కైంకర్యాన్ని నీకు చెందేట్టుగా చేయించుకో అని ముందరే మనం ప్రార్థించుకోవాలి. జ్ఞానయోగమునకు అతిశయము కలిగించును. అప్పుడే ఈ పాపాలన్నీ కూడా నశింపచేస్తుంది. జ్ఞానయోగానికి వృద్ధిని కూడా కలిగిస్తుంది. తద్వారా జ్ఞానయోగ ఫలం నిప్పించును. అప్పుడు జ్ఞానయోగం ఆ రకంగా సిద్ధిస్తుంది. తర్వాత తైలధారకు విరామం ఉండనట్లు భగవంతుని ఎడబాయక అన్ని అవస్థల్లోనూ భగవత్ స్మృతి పరంపరారూపమైన మధురానుభావము కలిగి ఉండుటయే భక్తి యోగము. భక్తి అంటే ఏమిటి అని చెప్తున్నారు. జ్ఞానయోగం చెప్పారు, కర్మయోగం చెప్పారు. ఇప్పుడు భక్తి యోగం అంటే, భక్తి అంటే ఎడతెగని ప్రేమ అనుకోండి. అదైతేనే మనకి కరెక్ట్ గా తెలుస్తుంది. ఒక నూనెని కనుక ఇలా పోస్తుంటే దానికి ఎక్కడా ఎడబాటు రాదు, మధ్యలో తెగిపోవడం ఉండదు. ఇంకా దానికైనా ఎక్కడ ఉంటుందేమో కానీ నువ్వు కానీ భగవంతుని యందు కనుక ఏ అవస్థలైనా సరే ఆయన్నే చూడడం, ఆయన్నే తల్లడం, ఆయన్నే వినడం, ఆయన చెప్పిన మాటలే వినడం, ఆయన నామే తల్లడం, ఇలా కొంతకాలం అలా చేసుకుంటూ ఈ ఇంద్రియాలకి మనసుకి అలవాటు చేస్తూ ఉంటే అన్ని అవస్థల్లోనూ భగవత్ స్మృతే. అందుకే అంటారు ఏమి మానకండి, కర్మయోగం చేయాల్సిందే, నిష్కామ కర్మ చేయండి. స్వామి ఇది నీ కోసం చేస్తున్నా, ఇదిగో ఇది నీ కోసం వింటున్నా, ఇది ఫలం నీదే, నువ్వే వినేట్ చేయి, నువ్వే ఈ పని సక్రమంగా చేయించుకో, దీని ఫలము నీదే అని చెప్పి ఇది నీకు ఇష్టమని చేస్తున్నా. భగవత్ ప్రీతి కోసం మనం పనులు చేస్తాం, మనం ప్రేమించే పిల్లల కోసం. వాళ్ళు ఏదో ప్రతిఫలం ఆశించాం కదా, ఆ ప్రేమ అంతే వాళ్ళ కోసం ప్రేమగా, వాళ్ళ ఆనందంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళకి మన వల్ల హాయి కలగాలి, వాళ్ళ సంతోషం. అదే కదా మనది. అది భగవంతుని వైపు మరులుతూ ఉండాలి. అదే అలా ఆ భగవన్ స్మృతి పరంపర కాలం అదే ధ్యానం. మరి మహాయోగులందరూ స్వామిని చేరుకున్నారంటే ఇదిగో ఇలాంటి రకమైనటువంటి మధురానుభవం కలిగి ఉండడం చేతే వాళ్ళకు సిద్ధించింది అదే భక్తి యోగము. ఈ యోగం అనుసరించే వారికి ఆరంభ విరోధి పాపము. ఏంటండి ఇది అందరికీ వస్తుందంటే, పాపం అందరు పాప పరిహారం చేసుకోమన్నారు. దాన్ని నారాయణ మంత్రం నశింపచేసి భగవద్భక్తిని వృద్ధి చేయను. సరే అయ్యో నేను ఇంత పాపం చేశాను, నేను తగ్గుతానా, నాకు అన్ని తెలిసే చేశాను చాలా తప్పులు, ఇప్పుడు నారాయణ మంత్రం జపించిన నేను అర్హుడనా, అవన్నీ ఆయనకు అక్కర్లేదు. స్వామి నాళ్ళు ఏం చేశాను, తప్పు చేశాను, ఒప్పు నీదే అని చేత నువ్వు నాకు ఇది చేసుకోవాలని ఉంది, దీన్ని నువ్వే చేసుకోవాలని బుద్ధి పుట్టించావు, దీన్ని ఇలా నిర్విఘ్నంగా సాగించు అని మనమే స్వామితో చెప్పుకొని మొదలు పెట్టడమే. దాని దారాన్ని అదే ధాన్యం ఎగరపోస్తుంటే చూడండి, పొల్లి ఎటు కొట్టుకుపోతుందో మనం తెలియదు అసలు, దాంతో అదే అలా వెళ్ళిపోతే అంతే కింద మంచి ధాన్యం పడుతుంది. అలాగే మన మనసులో ఉన్నటువంటి భావరూపంగా, కర్మరూపంగా, మన ఆలోచన రూపం ఏ రకంగా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా అలా గాలి కొట్టుకుపోతాయి, మనకు తెలియకుండా కొట్టుకుపోతాయి. మన దృష్టి భగవంతుని యందు వృద్ధి అవుతుంది, భగవద్భక్తిని వృద్ధి చేస్తుంది, భక్తి యోగ ఫలం అని కూడా పొందచేస్తుంది. భగవద్గీత 18వ అధ్యాయం ముందు ప్రతిపాదింపబడిన ప్రపత్తి యోగము స్వరూప విరుద్ధమైంది కాదు. కర్మ జ్ఞాన భక్తులండు ఉపాయముల వల్లే దుశ్శక్యమైనది కాదు. అది ఇహ పోనీ ఇవేమి మాకు ఈ కర్మ జ్ఞాన భక్తులని ఏమో నిలకడ రావట్లండి. ఆ అర్జునుడికే అవ్వలేదు, ఆయన చేతులు ఎత్తేసాడు. కానీ అప్పుడు ఏం చెప్పాడు, ప్రపత్తి నా ఎందు దృష్టి పెట్టవయ్యా, నీకెందుకు చెయ్యి, ఏమైతే నీకెందుకు చెయ్యమన్నాడు. అది కూడా అంత ఈ ప్రపత్తి ఈ జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగంలో అంతా కష్టమైంది కాదు, అందరినూ అవలంబించుటకు సుకరమైంది, స్వరూపానుగుణమైంది. ఈ జీవులందరికీ వారి యొక్క
వారికి ఏమిటి ఇది, ఆయన నువ్వే దిక్కు నువ్వే దిక్కు నువ్వే దిక్కు అనుకోవడానికి అంత ఇదేం కాదు కదా. అంచేత అలా అని చెప్పి ఏమి చెయ్యని అనుకోకండి, ఇది కష్టం. కర్మయోగం జ్ఞానయోగం అన్ని చెయ్యాల్సిందే, కర్మ చెయ్యాల్సిందే. ఎవరు ఖాళీగా కూర్చుంటా అంటే కాదు, అది కూడా ఖాళీగా పడుకోవడం కూడా కర్మే కదండి. అంచేత ఆయనే చెప్తాడు, నాకు అసలు ఏమి చేయవలసింది లేదు, చేయబోయేది లేదు, చేసింది లేదు, ఏమి అక్కర్లేదయ్యా నాకు, కానీ చేస్తున్నాను ఎందుకుట, ఇగో చెయ్యకపోతే ఇగో ఆయనే చేయలేదు అని ఉన్నవాళ్ళు కూడా అలాగా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తించరని నేను చేస్తున్నా అని చెప్తాడు భగవంతుడు. ప్రపత్తి అనగా శరణాగతి, నువ్వే దిక్కు, ఇంకో దిక్కు నాకు లేదు అన్నప్పుడే కదా. గజేంద్రుడు అలా అంటేనే వచ్చింది, ద్రౌపది కూడా చేతులు ఎత్తేసినప్పుడే వచ్చింది, గోపికలు కూడా ఆ వస్త్రాల కోసం నీ చేతులు ఎత్తినప్పుడే వచ్చింది. నీవే తప్ప హిత పరం బెరుంగన్ అని అన్నప్పుడే ఆయన వస్తాడు. అదే శరణాగతి. దీని న్యాసము భరన్యాసము అని అందరూ, నీవు కాక నాకు వేరు గతి లేదు, దయాభావంతో నన్ను రక్షింపము. ఎవరిని అన్నారు? ఆయన కూడా బ్రహ్మగారు మీరు రండి, నేనా 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 అని అందరూ ముందుకు వస్తుంటే ఆయన ఏమని చెప్పారు? మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడో వాడిని పిలిచాడు గజేంద్రుడు కూడా. అది ఆ మూల ప్రకృతి ఎవడో, మూల పదార్థం ఏదో ఆయన్ని శ్రీమన్నారాయణ్ణి అలా కనుక మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే వస్తారు. ఎలా అడగాలి? నీవు కాక నాకు వేరు గతి లేదు, దయాభంతో నన్ను రక్షింపు అని భగవంతుని ప్రార్థించుట ప్రపత్తి. ఈ ఈ మార్గానుయాయులకు నారాయణ మంత్రము పారతంత్రమే జీవుని స్వరూపమని జ్ఞానమును కలిగించును. అంటే ఈ ఈ మంత్రం వల్ల మనకేం తెలుస్తుంది? ఈ ఈ ఈ జీవుడు స్వతంత్రుడు కాడు, తన్ని తాను రక్షించుకోడు, లేడు. రక్షించుకోగలం అనుకుంటాం, అంచేతే మనం ఇంత అవస్థలు పడుతున్నాం. ఈ జీవస్వరూపం ఏంటి? భగవంతుడే శేషి, ఆయనే భర్త. ఈ ప్రపంచం అన్నిటికీ కూడా విశ్వానికి అధికుడు ఆయనే. అంచేత ఆయనే, ఆయన స్వామి, మనం సొత్తు. ఆయన శేషి, మనం శేషభూతులం. అంటే ఆయనకే చెందిన వాళ్ళం. కారత్రయం చదువుకున్నాం కదా, అనన్య భోగ్యత్వం, అనన్య శరణత్వం, అనన్య రక్షకత్వము అన్ని ఆయనే అని అంటే, అప్పుడు అది మనకి ఈ జీవస్వరూపం అది అని చెప్తున్నారు. అది తెలుస్తుంది, ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ మంత్రానికి. ఓం అనే దాంట్లో అదే అకారవాచుడైనటువంటి నారాయణుడికి మకారవాచుడైనటువంటి జీవుడు ఆయనకే చెందినవాడు అని చెప్పడానికి. అర్థ విచారం వంటి వాణిచే సత్కాలక్షేపమునకు తగిన కారణమగును. భగవంతుడే తనకు అన్ని దేశకాల అవస్థలందు తేనె వల్లే, పాల వల్లే, అమృతం వల్లే భోగ్యమైన వాడను గట్టి భావనను కలిగించును. అలా కనుక ఆ మంత్రం మనం జపిస్తూ పెద్దల ద్వారా మంత్రాన్ని ఉద్దేశం పొంది ఆ మంత్రార్థాలను కూడా మనం తెలుసుకుంటుంటే అది అమృతం. ఎప్పుడు ఇవ్వండి, తేనె నిత్యం ఇవాళిచ్చాం, ఇంకో 10 ఏళ్ళు పోయాక ఇస్తాం. తేనె వద్దురా, చిన్నప్పుడు అంతా తాగేసాను, నాకు అస్తమానం మా పెద్దవాళ్ళు అదే చేతిలో పోసి నాకించేవారంటావా, మళ్ళీ ఇమ్మనంటాం. అంటే ఎప్పుడు ఇచ్చినా అది భోగ్యంగానే ఉంటుంది. పాలు, తేనె, అమృతం వల్లే ఆ భగవంతుడే తనకు అన్ని దేశకాల అవస్థలందు కూడా, ఓ ప్రదేశం ఈ ప్రదేశంలో కాదు, ఈ కాలంలో కాదు, కొన్ని పదార్థాలు ఉంటాయి చలికాలం ఇస్తా, అమ్మో చలిస్తా, నాకైతే వద్దంటాం. డ్రింకులు చల్లగా ఉంటే తాగలమా? అలాగే వేసవి కాలంలో అయితే చల్లని పద. అలా ఇక్కడ కాలము, దేశము, స్థలము అలా ఏం ఉండదు. అమృతంలాగా, తేనెలాగా, పాలలాగా చక్కగా భోగ్యమైన ఉంటుంది. సరే, మనం అర్ధపంచక జ్ఞానం అని చెప్పాను కదా మొన్న. ఈ జీవస్వరూపం ఏంటి, భగవత్ స్వరూపం ఏంటి, ఈ జీవుడు భగవంతుని చేరుకోవడానికి విరోధి స్వరూపం ఏంటి, చేరుకుంటే కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేది ముందర అర్ధపంచక జ్ఞానం అంటారు. అదే ఇక్కడ రాస్తున్నారు. పరబ్రహ్మ స్వరూపమేమి, పరబ్రహ్మను పొందు జీవాత్మ స్వరూపమేమి, ఇందుకు ఉపాయమేమి. సరే, ఈ జీవుడు భగవంతుని చేరుకోవడానికి ఒక ఉపాయం కావాలి కదా, అదే శరణాగతి పని చెప్పారు. తర్వాత అందువలన కలుగు ఫలం ఏమిటి, చేరుకుంటే వచ్చే ఫలం ఏమిటి, మనకి ఏమిటి ఫలము? కైంకర్యం. మనకి ఏమిటి కావాలండి? మనం భగవంతుని ఏం కోరుకోవాలి? అది ఇవ్వండి, ఇదండి అని దండం పెట్టేస్తాం మనం ఎక్కడికి వెళ్ళినా. ఇంట్లో వాళ్ళు కూడా రోజు పాపం మన కోరికలు వినిపించడమే సరిపోతుంది. కానీ మనమే స్వామి సదాన్ని కైంకర్యాన్ని
మాకు కలిగించు, నీ స్మరణం పోకుండా చేయవయ్యా అని చెప్పి అన్ని అడగాలి. తర్వాత సరే వీటన్నిటికీ అనుకుంటాం మన మనసు పరిశుద్ధిగానే ఉంది, అదే అడగాలనుకుంటాం. కానీ ఈ ప్రాపంచికమైనటువంటి విషయ భోగాలు ఉంటాయి కదా, అగో అయ్యో ఇవాళ ఏమిటో మనవరాలకి నీరసంగా ఉంది, అయ్యో మా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, అయ్యో లేకపోతే మనకేమిటో ఇవాళ ఏమిటో కాలు నొప్పి, ఏదో ఒకటి అడిగేస్తాను తప్ప మనకు ఇవన్నీ విరోధులు. లేకపోతే మనం ఇవాళ అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటాం అన్నట్టు ఇవాళ మనం పని అయిపోతే ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం కదా, అలా వెళ్ళిపోతుందండి మనసు. ఆ మనసుని కనుక ఫస్ట్ మన గుప్పిట్లో తెచ్చుకుంటే, నువ్వెన్ని వేషాలు వేయి, నువ్వు నా చేతిలో ఉన్నావు అన్న దీన్ని మనం అలవాటు చేసుకుని ఎలా వస్తుంది, వెళ్ళిపోతుంటుంది. ఎక్కడున్నావు, రా రా మళ్ళీ రా, మళ్ళీ ఇక్కడి నుంచి పారిపోకు అని పట్టుకుంటూ ఉండాలి. అందుకే చూడండి ఆళ్వార్లు పెద్దల యొక్క దీంట్లో అందరూ కూడా మనసుకి చెప్తారు, మనసా వెళ్ళవే, అక్కడికి వెళ్ళి ఆ పరిమాణం చూడవే, ఇక్కడికి వెళ్ళి దీంట్లో చూడవే, మన శైలాన్ని అలవాటు చేసుకోవే అని చెప్తారు చూడండి. దాని ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయండి. సాధారణంగా 2 గాని అంతకంటే ఎక్కువ గాని అక్షరములు కలిగి అర్థం నిచ్చు దాన్ని పదముండరు. ఇక అష్టాక్షరి మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు పదాల గురించి వివరిస్తున్నారు ఇప్పుడు. పదం అంటే ఏమిటి అంటే 2 అక్షరాలు కానీ అంతకన్నా ఎక్కువ అక్షరాలు కానీ, అంటే కొన్ని అక్షరాల సముదాయమే పదం అంటారు, కొన్ని పదముల యొక్క సమూహారమే వాక్యం అంటారు. అయితే ఇప్పుడు అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక్క అక్షరమైన పదం అవుతుంది, అలాగే ఎక్కువ అక్షరాలతో కూడింది కూడా పదం అవుతుంది. అలా ఆ పద సమూహాన్ని కలిగిందే వాక్యం అవుతుంది. అది కూడా సహమే అర్థం ఇచ్చేదాకా అసంపూర్తి వాక్యాలు, అసంపూర్తి వాక్యాలు, సంపూర్ణ వాక్యాలు అని 2 రకాలుగా ఉంటాయి మళ్ళీ వాటిల్లో కూడా. అంటే ఇప్పుడు ఇలా రా అన్నాం అనుకోండి, అంటే అర్థం వచ్చేసింది కదా అని చెప్పి ఇలా రా అంటే అర్థం పూర్తయిపోతుంది. అలా ఒక్క అక్షరంతో కూడా అర్థమైపోతుంది. అంటే ఇక్కడ అట్టి 3 పదాలు నారాయణ మంత్రం ఉన్నవి. ఈ మంత్రంలో 3 పదాలు 8 అక్షరాలు ఉంటాయి. అష్ట అక్షరి 8 అక్షరాలతో కూడినది ఇది. ముందర ఓం అనేది ప్రణవము అంటారు. అకార ఉకార మకారములు. అకారం అంటే అకారవాచ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఉకారం అంటే ఈ జీవుడు. మకారం అంటే ఈ జీవుడు. ఉకారం అంటే ఈ జీవుడు ఆ భగవంతుడికే ఆ నారాయణుడికే చెందినవాడు అనేది తెలియజేస్తుంది. అవి ఓం నమో నారాయణాయ అనునవి. ఇవి 3 పదాలు. ఓం నమో నారాయణాయ అని 3 పదాలవి. ఇవి 8 అక్షరములు కలిగి అష్టాక్షరి అనబడుతున్నది. ఆ నారాయణుని గురించి విశదీకరించింది గాను, నారాయణునిచే అనుగ్రహింపబడింది గాను ఉండుటచే నారాయణ మంత్రమైంది. అంటే దీంట్లో 8 అక్షరాలు ఏవి అంటే మనకి నా ఓం అనే 2, నమః అనేవి 2, నారాయణమే 5. 5, 4, 9 అయిపోతున్నాయి కదా, అలా అనుకోకూడదు. ఇక్కడ ఏమిటంటే ఓం అనేది అంటే 3 అక్షరాలు. అకారం ఉకారం మకారం 3, నా మహ అనేవి 2, 5, నారాయణాయ అనేది 5. ఈ మొత్తం 8 అక్షరాలు అని చెప్తున్నారు. ఆయ అనేది నారాయణ అనేది 4 అన్నమాట. ఆయ అనేది ఆయనకే అని అవధారణార్థం తెలుస్తుంది అన్నమాట. నారాయణ ఇక్కడ నారాయణ మంత్రం అని పేరు ఎందుకు వచ్చింట? నారాయణ మంత్రమైంది. ఎందుకని? నారాయణ గురించి విశదీకరించేది, నారాయణ చేతే అనుగ్రహింపబడింది కనుక దీన్ని నారాయణ మంత్రం అని వచ్చింట. మంత్రములలో అనాది అయినది గాను, మిగిలిన మంత్రములకు మూలమైనది గాను ఉండడి చేత మూల మంత్రమైంది. ఇది ఫస్ట్ మంత్రం కనుక ఇది మూల మంత్రం అన్నారు. అది మంత్రములన్నిటికీ కూడా ఇదే ప్రధానమైనది కనుక మూల మంత్రము అంటున్నారు. ఓం అని ప్రథమమున, ఓం అనేది మొదటి పదంలో, ఓం అంటే నమః, ఓం అని ప్రథమమున, నమః అని తర్వాత నారాయణాయ అని ఆపిమ్మట. ఈ 3 కలిసి మంత్రమైంది. ఓం అనున్నది ఒకే అక్షరం, ఏకాక్షరము. ఓం అనేది ఒక్కటిగానే తెలుస్తోంది, ఏకాక్షరము. నమః అనున్నది 2 అక్షరములు.
ఓం అనేది అంతా కూడా ఒక్కటే, ఒక అక్షరమే. మకారం దీనికి ఇది ఉండదు కదా. ఓం అనేది ఒక అక్షరమే. అసలు చెప్పాలంటే అది ఒక అక్షరమే అది. నమః అనేది 2 అక్షరాలు. ఆ 3, నారాయణాయ అనేది 5 అక్షరాలు. మొత్తం 8 అక్షరాలు. అయితే విడివిడిగా చూసుకుంటే అప్పుడు ఆ ఓంలో మళ్ళీ 3 అక్షరాలు ఉంటాయి. అది అర్థ వివరణ వచ్చినప్పుడు చెప్తారనమాట. అంచేత 3 పదాలు 5 అక్షరాలు అని చెప్తున్నారు. అనునది ఆ ఏకాక్షరము. నమః అన్నది 2 అక్షరములు. నారాయణాయ అన్నది 5 అక్షరముల పదములు. వీనిలో మొదటి పదము శేషత్వమును. అది చెప్పుకున్నాక మొదటి పదం ఏంటి? ఓం. ఓం అనేది ప్రణవము. అంటే అకార, ఉకార, మకారంతో కూడినదే ఓం. అదేం తెలియజేస్తుంది? ఈ జీవుడు భగవంతుడికే, నారాయణుడికే చెందినవాడు అని అన్నటువంటి 3 అక్షరాలకి 3 విడివిడి 3 అక్షరాలకి వివరణ అది. అంచేత ఈ అంటే మనకి జీవస్వరూపం ఏం చెప్పుకున్నాం? మనం భగవంతుడికి శేషభూతులము. అంటే మన శేషత్వం తెలుస్తుంది. రెండవ పదం ఏం చెప్తుంది? పారతంత్ర్యము. అంటే మనం రక్షించుకునే వాళ్ళం కాదు, భగవంతుడే రక్షకుడు. మనం స్వతంత్రులం కాదు. నా మహ ఇది నాది కాదు, నా కొరకు కాదు అనేటువంటి 2 అర్థాలు తెలుస్తాయి దాంట్లో. మూడవది సేవ లేక కైంకర్యమును తెలుపుతున్నది. అయితే ఎవరికి శేషభూతుడి నువ్వు? అది తెలియజేస్తుంది. నారాయణ ఆయ, ఆ నారాయణుడికే, ఆయన కైంకర్యానికే అనేది తెలుసు. అంటే ఇక్కడ ఆకారతను తెలుస్తుంది కదా. ఆయనే అనన్య శరణత్వము, అనన్య శేషత్వం. ముందర అనన్య శేషత్వము. ఈ జీవుడు నారాయణుడికే చెందినవాడు, ఆయనకే శేషభూతుడు. నమః, నాకు నేను రక్షకుడిని కాదు, ఆయనే నాకు రక్షకుడు. నేను స్వతన్ని కాదు, నేను నా కొరకు కాదు, ఇది నాది కాదు అనుకోవడం నమః. మూడవది నారాయణయ. ఈ జీవతత్వం అంతా కూడా జీవుడు నారాయణుడికే చెందినవాడు, ఆయనకే అనే చెందినవాడు అనే అవధారణార్థంతో చెప్తారు. మూడవది రెండవ పదము పారతంత్ర్యమును, మూడవది సేవాలేక కైంకర్యము తెలుపును. ముందు శేషత్వమును తెలుపు, ఓం గురించి విచారింతము. ముందర ఓం గురించి చెప్తున్నారు. శేషుడు అనగా, శేష పదం వచ్చింది కదా, అందుకు ముందర శేషుడు అనగా ఆదిశేషుడు లేక అనంతుడు. అనంతునిపై శయనించుట వంటి సేవలు పొందువాడు అనంత శయనుడు అనబడుచున్నాడు. భగవంతుడు అనంత శయనుడు అంటే శేషుడి మీద పడుకున్నటువంటి శేషుడిని శయనంగా కలవాడు కదా. అతడు పరంధామునికి, ఆ శేషుడు అతడు పరంధామునికి శేషుడై దాసభూతుడే, సమయానుసారము స్వార్థరహితుడే, తనను కైంకర్యం